1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని తన రాజకీయ ప్రయాణం గురించి ఎన్టీఆర్ తొలి సంకేతమిచ్చారు. ఆ తరువాత తాను నటించవలసిన సినిమాలు త్వరగా పూర్తి చేశారు. 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచి పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రం 2:30 గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. సినిమాల్లో దేవుని పాత్రల్లో నటించిన ఎన్టీఆర్నే నిజమైన దేవుడిగా భావించే తెలుగు ప్రజలు ఆయన నిర్ణయాన్ని మనసారా స్వాగతించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అనే నినాదంతో రాజకీయాల్లోకి ఆయన వేసిన అడుగులకు అడుగడుగునా నీరాజనాలు పడుతూ ఘనహారతులిచ్చారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలతో అప్రతిష్టల పాలవ్వడంతో కాంగ్రెస్ ను గద్దె దించడమే ధ్యేయంగా ఆయన తన అడుగులు వేశారు. కాంగ్రెస్ వాళ్లు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారని, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన ఎన్టీఆర్ మాటలకు ప్రజలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతా కలియ తిరిగిన ఆయన తన పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెట్ వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. దానికి ఆయన చైతన్య రథం అని పేరు పెట్టారు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలి రా అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి. చైతన్య రథంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. చైతన్య రథమే ఆయన వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడి వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆ చైతన్య రథ సారథిగా ఆయన కుమారుడు హరికృష్ణ అనుక్షణం తండ్రి వెంటే ఉన్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు ఎన్టీఆర్. కాంగ్రెస్ అధికారాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేసిన ప్రచార ప్రభంజనమది. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాలంలోనే దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించారు ఎన్టీఆర్. అది 1983 జనవరి 7 మధ్యాహ్నం. ఆ సమయం కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అందరి ఉత్కంఠను దూరం చేస్తూ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆ ఫలితాల్లో నుంచి ఓ ప్రభంజనం పుట్టుకొచ్చింది. ఓ మహానాయకుడి ఆగమనానికి సమయం ఆసన్నమైంది. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆనాటి ఎన్టీఆర్ విజయానికి అప్పటి దినపత్రికలు కూడా ఎంతో తోడ్పాటునందించాయి. అయితే ఎంతటి మహనీయుడికైనా జీవితంలో ఒడిదుడుకులు సహజం. సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజుల ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్కు రాజకీయాల్లో మాత్రం ఆటుపోట్లు తప్పలేదు. 1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తప్పించి ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహాతంగా సాగిపోయింది. అయితే ఆయన రాజకీయ జీవితం అలా నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకు, అవమానకరమైన అపజయాలకు మధ్య తూగుటుయ్యాలలా సాగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణల కారణంగానూ, ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెస్ పొందిన దారుణ పరాభవం వల్లను
ఆ రెండు పార్టీల మధ్య వైరిభావం పెరిగింది. రాజకీయ పార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శత్రుత్వ భావన నెలకొంది. ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పాలిత కేంద్రానికి మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. 1983 శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత సంస్కరణలో భాగంగా ఎన్టీఆర్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానమైనది ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గింపు. ఇలాంటి కారణంగా ఎన్టీఆర్ చాలా త్వరితంగా ప్రజాభిమానం కోల్పోసాగారు. ఇదే అదనుగా 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు, అప్పటి గవర్నర్ రామ్లాల్, ప్రధానమంత్రి ఇందిరాగాంధీల లోపాయికారి సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేశాయి. ఫలితంగా సెప్టెంబర్ 16న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పింది కాదు. నెల రోజుల్లోనే ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమది. ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమా రంగంలో స్లాబ్ విధానమును అమలుపరిచారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని శాసనమండలిని రద్దు చేశారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్పై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చి తన సత్తా చాటారు ఎన్టీఆర్. కానీ 1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్య పాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అన్నీ తానే అయి నడిపించడంతో ప్రజల్లో నిరసన భావం కలగడం ప్రారంభమయ్యింది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరిచి కొత్త మంత్రుల్ని తీసుకున్నారు. ఈ కాలంలో జరిగిన కొన్ని కుల ఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఆ గొడవల్లో ఆయనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్ తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు. అది తెలుగువారికి, తెలుగు జాతికి ఆయన ఇచ్చే గౌరవం. అయితే 1989-94 మధ్య కాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో అవమానాలు పొందారు. శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో ఉండేదంటే ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభ నుండి బహిష్కరించారు. ఈ కాలంలోనే 4 సినిమాలలో కూడా నటించారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీ పార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో ఆయన సంబంధాలపై ఈ పెళ్లి కారణంగా నీలినీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి. అయితే 1994లో కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచి చూపించి ప్రతి ఒక్క తెలుగువారి గుండెల్లో అన్నగా స్థిరపడిపోయారు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి పార్టీ ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగు చేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్ఠగా కుటుంబ సభ్యులే ఆయనకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతి కాలంలోనే
1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మృతి చెందారు. ఆయన మరణ వార్త విని తెలుగు తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి ఉప్పొంగిన అభిమాన గణం జనసంద్రమే అయ్యింది. పేదోడి నోటికి అన్నం ముద్ద పెట్టిన అన్న, సంపూర్ణ మద్య నిషేధంతో తమ కాపురాలను నిలబెట్టిన తమ అన్న, స్త్రీలకు ఆస్తి హక్కులలో వాటాను కల్పించిన తమ అన్న, బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్లును కట్టించిన తమ అన్న ఇక లేడంటూ తెలుగు ప్రజలందరూ ఏకధాటిగా విలపించారు. 33 ఏళ్ల తెర జీవితంలోనూ కథానాయకుడిగా, 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ మహానాయకుడిగా స్థిరపడిపోయిన అన్న ఎన్టీఆర్ శకం ఆ రోజుతో ముగిసిపోయింది. కానీ చరిత్ర మాత్రం ప్రతిరోజు ఆ మహనీయుణ్ణి స్మరించడం మానదు. మానవుడే మహనీయుడంటూ చాటి చెప్పిన ఓ మహానుభావుడాయన తెలుగు ప్రజల తారక రాముడు.